నాయకులు అందరూ ప్రజలకి క్లారిఫికేషన్ రావాల్సిన ఏంటంటేనండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇంచులు కొలుసుకోమని చెప్పి అనిల్ కుమార్ గారు అన్నారు. చూసుకోనేనని వరుసగా మంత్రులందరూ మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ప్రాజెక్టు అంటే ఖచ్చితంగా మొత్తం మిగతాదంతా అయిపోయిందండి, స్పిల్వేర్ మొత్తం అంతా అయిపోయింది. కావాల్సింది ఎర్త్కమ్ డయాఫ్రమ్ వాళ్ళు కూడా కంప్లీట్ అయిపోయింది. మన ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ అంటే మట్టి రాతి కట్టడం మెయిన్ డ్యామ్ ఏదైతే ఉందో డైవర్షన్ కెనాల్స్ కూడా అయిపోయినాయి, స్పిల్ ఛానల్ కూడా అయిపోయింది. అది కట్టి తీరాల్సిన 150 అడుగులు, కానీ నీళ్లు నిలబెడితేనే ఆ ప్రాజెక్టు సార్థకమైనట్టు. 135 అడుగులు వీళ్ళు ఏం చేయబోతున్నారంటే రేపు పొద్దున, నేను ప్రాబబ్లీ ఇది ఒక ఎండాకాలం సీజన్ వర్క్ నడుస్తూ ఉంది. సరే ఒక కంపెనీకి ఇచ్చారా, కంపెనీ వద్దన్నారా, కంపెనీ కంటిన్యూ చేస్తున్నారు, ఇట్స్ డిబేటబుల్, వదిలేద్దాం. ఇవాళ 2027 ఆఖరి నాటికి ఆ ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పెద్ద ఇష్యూ కాదండి, జస్ట్ ఫ్యూ థౌసండ్ క్రోర్స్ అయిపోతుంది. 12,950 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ మీరు సంతకం పెడితేనే చేస్తున్నామంటే ఈ కేంద్ర మంత్రిగా ఉన్న గౌరవనీయులు రామ్మోహన్ నాయుడు గారు సంతకం పెట్టి ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని తాకట్టు పెట్టారని ఆరోపణ ఉంది. వివరణ ఇవ్వలేదు ఇంతవరకు, మేము అందరికి రాశాం. రిపీటింగ్ అగైన్ అండి, 135 అడుగులు ఎత్తు పెట్టి ప్రపంచ చరిత్రలో మల్టీపర్పస్ అంటే బహుళార్థక సాధక ప్రాజెక్ట్ ఇది. నీ డెడ్ స్టోరేజ్ చేసిన సంఘటన ప్రపంచ చరిత్రలో ఏ ప్రాజెక్టులో లేదు. 135 అడుగులు నీళ్లు మళ్ళీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేస్తారండి. విజయ్ గారు చాలా తెలుగుగా వస్తారు, వాళ్ళ పాలకులు వస్తారు, చప్పట్లు తెచ్చుకుంటారు, ఇదంతా అయిపోయింది. ఇవాళ మళ్ళీ రిపీట్ చేస్తాను. 2026 ఎండాకాలం ఉన్నామండి, ఇది ఇంకొక ఎండాకాలం ఉంది. ఈ లోపు డ్యాము మీరు కట్టేయడం పెద్ద ఇబ్బంది కాదు, ఆల్రెడీ కట్టేశారు చాలా వరకు. అందులో గ్యాప్ 3 గ్యాప్ 4 కూడా డెవలప్ అయిపోతుంది. పవర్ ప్రాజెక్ట్ లో పెన్ స్టాక్స్ కూడా పెట్టేశారు, పెన్ స్టాక్స్ అయిపోయింది, కప్లాంటి అప్రైస్ కూడా వచ్చేస్తున్నాయి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 150 అడుగుల ఎత్తులో నీళ్లు నిలబెట్టాలంటే మీకు దాదాపు ఇప్పుడు కాకుండా ఇంకో 32,000 కోట్లు, సబ్జెక్ట్ 35,000 కోట్లు రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ ఖర్చు పెట్టాలి. మేజర్ ప్రాజెక్ట్ కాస్ట్ అది. అందరూ ఎవరు ప్రతి వాళ్ళు వచ్చేసి 70% మేము కట్టేసాం, 72%, ఎవరైనా 72% ప్రాజెక్ట్ కాస్ట్లు ఎంత ఖర్చు పెట్టారంటే వాళ్ళ వరకు 40% ఖర్చు అవ్వలేదు. ఈ 70% కాదు, నేను డబ్బుల విషయంలో చెప్తున్నాను, ఇది ఫ్యాక్ట్. కావాలంటే వెరిఫై చేసుకుని కాగ్ రిపోర్ట్ కూడా వెరిఫై చేసుకుని మొత్తం ఎంత కాస్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటంటే మనకి ప్రధానంగా హెడ్ వర్క్స్ ప్రధాన డ్యాము 67% పూర్తయిందని చెప్తున్నారండి. 67% పూర్తయిపోయింది. కుడి కాలువ ఆర్ఎంసీ 72.6% పూర్తయింది. ఎడమ కాలువ 76% పూర్తయిందని చెప్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో మీరు చెప్పినట్టుగా మరి భూసేకరణ పునరావాసానికి సంబంధించినటువంటి పురోగతి ఏమాత్రం? 70 స్టేజ్ 1 ఒకటి పెట్టారండి, స్టేజ్ 2 అప్పుడు గవర్నమెంట్ కూడా అంతే. ఇప్పుడు వాళ్ళ విచిత్రమైన సిచ్యుయేషన్ ఏంటంటే దీంట్లో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మనం అడిగేది ఒకటే, అసలు 74% అయిపోతే 60 మొత్తం వాళ్ళు అయ్యే ఖర్చు అంతా ఇంతవరకు ఎంత ఖర్చు పెట్టారు. సింపుల్, ఈ కన్స్ట్రక్షన్ ఇవన్నీ మామూలు బాగానే ఉంటాయండి. రిపీటింగ్ అగైన్, ప్రాజెక్ట్ ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ మాత్రం ఉందండి. మీరు అన్నట్టు రైట్ కెనాల్ యాక్చువల్ ఇంకా వర్క్ ఎక్కువ అయింది. ఇవాళ 2026 మార్చి నాటికి ఇంకా కొంచెం ఎక్కువ అయింది. అది ఇష్యూ కాదండి. నీళ్లు నిలబెడుతున్నారా లేదా, దాన్ని ఫుల్ లెవెల్లో 18,700 క్యూసెక్లు ఇప్పుడు పెంచారు. అది ఆ లెవెల్లో నీళ్లు వస్తాయా లేదా, డెడ్ స్టోరేజ్ గా చేసి దాని ప్రాజెక్ట్స్ పెట్టేసి బహుళార్థక సాధన పెట్టిన మరొక బ్యారేజీ చేయబోతున్నారా? రిపీటింగ్ అగైన్, ఇవాళ ధవళేశ్వరం ప్రాజెక్టు నీటి మళ్లింపు పథకం. ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్ ఏదో ఘనంగా చెప్పుకుంటున్నారు, కానీ ఇక్కడ ఆర్ఆర్ పనులకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ వీళ్ళకి కాంపన్సేషన్ కి సంబంధించి ఎందుకు అంత సీరియస్ గా? ఎందుకంటేనండి స్టేజ్ 1కి ఇవ్వట్లేదు. మళ్ళీ రిపీటింగ్ అండి, స్టేజ్ 1 నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది కొండ అండి, ఇది ఒక కొండ ఉంది. ఇలాగా ఈ కొండలో ఇలా ఉన్నప్పుడు, ఈ కొండలో ఉన్నప్పుడు ఇక్కడ వరకు ఈ చుట్టుపక్కల రోడ్లు ఉన్నాయి, ఇక్కడ వరకు కాంపన్సేషన్ ఇచ్చారు ఒక 150 అండి. ఈ పైన ఉన్న గ్రామాలలో ఏమైపోతారు అసలు? వీళ్ళు వేసుకొని వెళ్ళిపోతున్నారు. ఎలా పడవలో బతుకుతారా? వర్షం వస్తే మునిగిపోతే ఏ పరిస్థితి అది? అంటే ఎవరికి మేము దాని మీద పార్లమెంట్ హౌస్ దగ్గర మేమందరం ధర్నా చేసాం. అక్కడ చంద్రలింగ దగ్గర మేమందరం చాలా మంది కలిసి వెళ్ళి పార్లమెంట్ దగ్గర కూర్చున్నాం, ధర్నా చేసాం. నిర్మలా సీతారామన్ గారితో 1 గంట 20 నిమిషాలు మాట్లాడాం. మేము ఇంకా ఇవ్వాల్సిన పని లేదన్నారు. మళ్ళీ రిపీటింగ్ అయ్యాను, మీరు ప్రాజెక్ట్ కట్టేసి బాధ్యాబంతులు కొట్టుకోండి. ప్రాజెక్ట్ అయిపోవచ్చు అండి, 2027 కాదు 28 సీజన్కి అయిపోవచ్చు. కానీ ప్రాజెక్ట్ అయిపోయిందండి మీనింగ్ ఏంటండి? ప్రాజెక్ట్ అయిపోయిందండి, నీళ్ళు నిలబెట్టాలి కదా. ఉట్టిన అలంకారప్రాయంగా అది కట్టేసి అది నిలబెట్టేస్తే 960 మెగావాట్లతో యూనిట్ ఒక్క పావలాకి ఛార్జ్ అయిపోతుంది. నమ్ముతారా మీరు? ఒకసారి దానికి పర్మనెంట్ కాస్ట్ లేదు కాబట్టి, అంటే ఓన్లీ వేరియబుల్ కాస్టే ఉంటుంది, ఫిక్స్డ్ కాస్ట్ ఉండదు. ఒకసారి కట్టేసిన తర్వాత ఆ పవర్ ప్లాంట్ 960 మెగావాట్లు, దానికి కనీసం పిఎల్ఏ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ కనుక 70% కనుక సీజన్లో వస్తే మనకి 25 పైసలతో ఒక యూనిట్ వస్తుంది కరెంటు.
ఇప్పుడు మనం అది కట్టకుండా 135 ఏళ్ళు కన్ఫర్మ్ చేస్తే వాళ్ళు విశాఖపట్నం నీళ్లు కావాలి, ఆదాని గారు అంతా మరో వ్యాపారులు వచ్చేస్తున్నారు, వాళ్ళకి నీళ్లు ఎత్తిపోయాలి మళ్ళీ రిపీటింగ్ అయ్యింది పటిష్యంతో. 135 అడుగులలో మనం గనక రిహాబిలేషన్ కనుక చేయకపోతే ఈ నీళ్లు మనకు వచ్చే 960 మెగావాట్లు పోను, ఎదురు మనం కరెంట్ బయట నుంచి 4 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు కొనుక్కొచ్చి మనం ఎత్తిపోయాలి. ఇది మేజర్ క్రక్స్ పాయింట్ అండి ఇది.